హలో అండి. వెల్కమ్ టు దర్శిత్ టాక్స్. ఇవాల్టి స్పెషల్ చికెన్ మంచూరియా. మంచి స్టార్టర్. రెస్టారెంట్‌లోని టేస్ట్ వచ్చేలా మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఒక్కటి తినడం మొదలుపెడితే ఆపనే ఆపరు. అంత యమ్మీగా ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్‌లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఆయిల్, అరచెక్కని నిమ్మరసం వేసుకొని బాగా మసాలాలు పట్టేలాగా మ్యారినేట్ చేసి 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఇప్పుడు మ్యారినేట్ అయిన చికెన్‌లోకి 3-4 స్పూన్స్ రైస్ ఫ్లోర్ అలాగే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. నార్మల్‌గా అయితే రైస్ ఫ్లోర్ బదులు మైదా వేస్తారు. మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు. కొంచెం మీ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అంతా చికెన్‌కి బాగా కోట్ చేసేలాగా మిక్స్ చేసుకోండి. లైట్‌గా వాటర్ లేదా ఆయిల్ వేసుకొని బాగా కోట్ చేసుకోండి. ఎవ్రీ పీస్‌కి ఒక లేయర్ లాగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని వేడి నూనెలో మీడియం ఫ్లేమ్‌లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో వేపితే ముక్కలు లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు, రబ్బరీగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవడం అయిపోయాక ఒక సాస్ పాన్‌లో 2-3 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులోకి 2 స్పూన్స్ ఉల్లి తరుగు, 4 వెల్లుల్లి తరుగు, ఒక పచ్చిమిర్చి తరుగు, ఒక టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ తరుగు వేసుకొని హై ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 3-4 స్పూన్స్ మంచూరియా సాస్ లేదా సోయా అండ్ షెజ్వాన్ సాస్ మిక్స్ వేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని నూనె పైకి తేలే వరకు టాస్ చేసుకోవాలి. నూనె పైకి తేలాక చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని గ్రేవీ ముక్కలకి పట్టేలాగా హై ఫ్లేమ్ మీద కలుపుతూ కుక్ చేసుకోండి. సాసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పైన స్ప్రింగ్ ఆనియన్స్‌తో గార్నిష్ చేసుకోండి. అంతే, యూ ఆర్ డన్. మౌత్ వాటరింగ్ చికెన్ మంచూరియా రెడీ. టేస్ట్ అయితే ఫెంటాబులస్‌గా చాలా బావుంటుంది. ఏంటి, నచ్చిందా మరి? హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దర్శిత్ టాక్స్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి.